హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుసోను 7. ఈరోజు మనం ఎంతో ఇన్స్టాంట్గా అద్దిరిపోయే రుచితో ఉండే ఆమ్లా పికిల్ అదేనండి, ఉసిరికాయతోటి 10 నిమిషాల్లో చేసుకునే పచ్చడి. చాలా త్వరగా అయిపోతుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, మన ఫుల్ వీడియోని చూసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీనికోసం ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలను తీసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది. కొంచెం గ్రీన్ కలర్లో, లెమన్ గ్రీన్ కలర్లో ఉంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. మనకు ఉసిరికాయలతోటి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఉసిరికాయ తినడం వల్ల డైజెషన్ పెరుగుతుంది, హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది. మనం తీసుకున్న ఉసిరికాయలన్నిటిని ఫ్రెష్గా నీట్గా వాటర్లో ఒకసారి కడుక్కోవాలి. వాటర్లో అంతా కడుక్కున్నాక వీటిని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర చిన్న ఉసిరికాయలు ఉంటే పర్లేదు, కానీ వాటిలో ఉండే సీడ్స్ని తీసేయాలన్నమాట మనం. అందుకనే కట్ చేసుకుంటున్నాం. ఇలా అన్ని సీడ్స్ని రిమూవ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్ అయితే సరిపోతుంది. చిన్న పీసెస్ అయితే త్వరగా కుక్ అవుతాయి, అందుకని ఇంత చిన్నగా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోకి జీరా, పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాం. వీటితో పాటు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కాస్త లైట్గా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాం. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, ఇవి కాస్త వేడెక్కాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టి. చూడండి, 5 మినిట్స్ తీసిన తర్వాత చూస్తే మనకు కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. అలాగే ఉసిరికాయ ముక్కలు కింద ఇట్లా అంటుకుంటూ ఉంటాయి అడుగుకి. ఈ టైంలోనే మనం కొద్దిగంత మరొక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్తో పాటు 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు ఆయిల్ అంతా కలిసేలాగా ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. చూడండి, పసుపు అంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో దీన్ని మరొక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకు చక్కగా మగ్గిపోయినట్టు కలర్ కూడా తెలుస్తుంది. మీరు ఒక ఉసిరికాయ ముక్కను ఇలా అని చూస్తే అది కరెక్ట్గా ఇలా ఉడికినట్టు విరగాలి. అప్పుడే మనకు కరెక్ట్గా కుక్ అయినట్టు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే మనకు ఉసిరికాయ పర్ఫెక్ట్గా ఉడికింది. ఉసిరికాయ ముక్కలను ఇప్పుడు చల్లార్చుకుందాం. చల్లారాక ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీలోకి కొద్దిగా తీసుకుంటూ అస్సలు వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మరీ ఫైన్గా అవసరం లేదు, వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది. అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే మనకు పచ్చడి అనేది త్వరగా ఖరాబ్ అవుతుంది. మీరు తీసుకున్న ఉసిరికాయలు మరీ వగరుగా ఉంటే కొంచెం చింతపండుని యాడ్ చేయొచ్చు. ఈ పచ్చడిని మనం 7 to 10 డేస్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు, బయట అయితే పాడవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.